అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. పక్కన సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ తీయడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 16,400 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చింది. ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారండి. దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి, అనర్హులకు ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజున ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఈరోజు దారుణంగా తనకున్నటువంటి మీడియాలో ప్రచారం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ కోన శశిధర్ గారు దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవకతవకలు ఏమైనా జరిగాయంటే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. చర్చకు రమ్మని జరిగింది. దాని మీద ఎక్కడ మాట్లాడలేదండి. అదే సందర్భంలో ఇదే పనిగా పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినేమో తీసుకున్న వాళ్ళేమో వాళ్ళ మెరిట్లో బ్రహ్మాండంగా మనం సంపాదించుకున్న తృప్తితో ఆనందం వాళ్ళు ఉన్నారు. ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళు మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నాడు. మీకు వచ్చే అవకాశాలు రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారంటగా వాళ్ళు కనిపించారు. ఉద్యోగం రాని వాళ్ళు కూడా నేను ఇచ్చేది చెప్తున్నాను. ఇది పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. ఎవరికి ఏ అవకాశాలను వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా చేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1600 మందికి రావడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది, దీని మీద మనం సమాధానం చెప్పాలి, మాకేమో ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కూడా చర్చా వేదిక పెట్టడం జరిగింది. కూడా ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో ఇప్పుడు మాట్లాడారు వాళ్ళందరూ కూడా. ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఇందులో అటువంటి అవకతవకలు జరగలేదు. ఇప్పుడే టీచర్ పోస్ట్ పొందిన వాళ్ళు, డిజేబుల్డ్ కానీ, ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కానీ, జనరల్ కోటాలో వచ్చిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడారు. వాళ్ళ మాటలు మీరు విన్నారు. ఈరోజు వాళ్ళ మాటల్లోనే చెప్పారు. ఈరోజు ఇందులో ఎటువంటి ఎవరికి రికమెండేషన్ కానీ మేము ఎక్కడ పోలేదు, మేము చదువుకున్నాం కష్టపడి, మాకున్న యుద్ధిని బట్టి మాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు నేను రాని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తుంది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి ఎటువంటి అవకాశాలు లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయాడు కాదు, మాట్లాడే అర్హత లేదండి. ఈరోజు అండి ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే పోషిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆయనే ఖండిస్తున్నారండి. ఫలానా శాఖలో ఇలా జరుగుతున్నాయి, మీరు సరి చేయండి అని చెప్పి ఆయనే నిలదీస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే, ఎక్కడైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. మీ ప్రాంతంలో ఇలా పొరపాటు జరుగుతుంది, సరిచేయండి అని చెప్తున్నాడు. అదే ఏ శాఖలో ఏం జరిగినప్పుడు కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష పాత్ర పోషించేది చంద్రబాబు నాయుడు గారు పోషిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే విధానం జగన్మోహన్ రెడ్డి కూడా లేదు. ఈ రోజున ఈరోజు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అండి, అవగాహనతో పనిచేస్తారు ఈ రాష్ట్రంలో. అందుకే ఈరోజు చెప్పాం, టీచర్ పోస్ట్ పొందిన వాళ్ళందరూ కూడా అమ్మ ఈరోజు మీకోసం పనిచేసి మీకు అవకాశాలు ఇస్తే ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని తిప్పుకొట్టాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టీచర్ పోస్ట్ ఇచ్చినంత మాత్రాన మీ తృప్తిగా లేవండి ఈ కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ. ఇప్పుడు తృప్తుంటే నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ టీచర్లు ఇచ్చేసామనో ఒక ఉద్యోగం ఇచ్చేసామనో తృప్తిగా మాట్లాడట్లేదు. ఇంకా కష్టపడుతుంది ఈ ప్రభుత్వం, భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తుంది. ఈరోజు చూడండి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు. ఏమండి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా ఎవరైనా వచ్చారండి ఇక్కడికి? ఈరోజు రాలేదు. 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమే చూడలేకపోయారు. ఏం ఉద్యోగం ఇచ్చారండి మీరు? ఆ రోజు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చారు. ఆ వాలంటీర్లు కానీ 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చారు. ఏమన్నా ఎందుకు తీయలేదండి మెగా డిఎస్సీ మీరు ఆ రోజున? దేనికి తీయలేదండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే తీశారు 2014-19లో.
మళ్ళీ 2019లో కంటిన్యూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటేనండి మళ్ళీ మెగా డీసీ తీసుకుందరు. 5 సంవత్సరాలు నువ్వు తీలైపోయావు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు 2004లో ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆయనే తీశారు. చూడండి, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే తీశారు, అంతకుముందు ఎన్టీ రామారావు తీశారు, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఈయనే తీశారు. మెగా డీసీ మీరు తీలేపారు. ఎందుకు తీలేపారు? టీచర్ పోస్టులు ఎందుకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయారు? కేవలం వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయలని జీతం